భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన జరిగిందని అసెంబ్లీలో బిల్లు పెట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా నెరవేరుస్తున్నారని విహెచ్ స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున్న ప్రజానీకానికి న్యాయం జరగాలని, ఏదైతే ముఖ్యంగా సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% ఉన్నారు, 10% వాళ్ళే లాభపడుతున్నారనే ఆవేదనతో ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. जितना हिस्सेदारी उतनी भागीदारी अंतर्तो आगले ఇది ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ తిండి సంగతి ఏమిటి, వాళ్ళ చదువు సంగతి ఏమిటి, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాల సంగతి ఏంది అని తెలుసుకోవడానికి చెప్తే దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి 150 కోట్లు శాంక్షన్ చేసి 2 లక్షల మందిని పెట్టి ఈ అంచనా కూడా వేశారు. దాని రిజల్ట్ కూడా వచ్చింది. ఇవాళ దాన్ని పట్టుకొని కొందరు నాయకులు ఇది జరగదు, ఇది ఆర్డినెన్స్ తీసిండ్రు, ఇది నిలబడదు. కానీ మాకు కృత నిశ్చయం, మా సంకల్పం రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా